ఈరోజు ఎస్పెషల్లీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అతి ముఖ్యంగా సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. దర్శనంలోనే సర్వదర్శనంకొచ్చిన సామాన్య భక్తులకి, మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చిన భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శనమే పెద్దపీటగా భావించి ఈరోజు చాలా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాకే సోదరుడు చెప్పాడు రూ. 50 టికెట్ తీశారంటే, రూ. 50 టికెట్ ఎందుకు తీశామనే విషయాన్ని కూడా మీకు చెప్పాలి. లాస్ట్ 5 ఇయర్స్ తాలూకా ఫ్లో చూసాం. ఫ్లో చూస్తే ఒకసారి భక్తులొచ్చే క్రమం చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీకు ఇదే రూ. 50 అదేవిధంగా రూ. 200, రూ. 500 ఉంది. సో, సామాన్య భక్తులు అంటే మనకి ఫ్రీ దర్శనం చూస్తే 45,000 మందున్నారు. రూ. 200 చూస్తే 5,000 మందున్నారు. రూ. 500 చూస్తే ఒక 10,000 మందున్నారు. అంటే ఈ క్రమంలో లాస్ట్ 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులొస్తున్నారు. ఈ మూడిటికి 3 లైన్‌లిచ్చి ఒకేసారి 45,000 మందికెళ్ళే వాళ్ళకి కూడా ఒకటే లైన్ ఇస్తే కంపల్సరీగా వాళ్ళకి దర్శనం లేట్ అవుతాది. దర్శనానికెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి రూ. 50 టికెట్‌ని రద్దు చేసి సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా ఉండడానికి ఫ్రీ దర్శనం 2 లైన్‌లో ఈరోజు పెట్టడానికి సిద్ధపడ్డాం. అదే విధంగా యాజ్ యూజువల్‌గా రూ. 200 ఉన్న టికెట్ రూ. 250 చేస్తున్నాం. రూ. 500 ఉన్న టికెట్ రూ. 500 ఎవరైతే వీఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే దర్శనాల టైమింగ్స్ కూడా చాలా క్లియర్‌గా ఈవో గారు, డిపార్ట్‌మెంట్‌లందరూ కూడా మెన్షన్ చేసున్నారు. వీఐపీ దర్శనాలు వచ్చారు కదా అని సామాన్య భక్తుల దర్శనాలు ఎక్కడ ఆపరు. సామాన్య భక్తుల దర్శనాలు ఎర్లీ మార్నింగ్ 2:00 నుంచి నెక్స్ట్ డే మళ్ళా దర్శనాలు ఆగినంత వరకు కూడా కంటిన్యూగా సామాన్య భక్తులకి సర్వదర్శనం జరుగుతూనే ఉంటుంది. వీఐపీ బ్రేక్ ఇచ్చిన అప్పుడు వీఐపీ వెళ్తుంటారు. వాళ్ళతో పాటు మళ్ళా సామాన్య భక్తులు వెళ్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా మీరు ఇప్పుడు మొన్నటి వరకు 73,000 హైయెస్ట్ వచ్చారు. శ్రీకాళహస్తికి శివరాత్రులకి చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే. ఈ సంవత్సరం కంపల్సరీగా 1,00,000 దాటుతారు అని మా అంచనా. సో, ఈ 1,00,000 మందికి కూడా ముందు దర్శనాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మొత్తం టెంపుల్ లోపల చిన్న చిన్న మార్పులతో చేసుకున్నాం. అదే విధంగా టెంపుల్ క్యూ లైన్‌లో ఉండే వాళ్ళకి బిస్కెట్‌లు ఈసారి వాటర్ ప్యాకెట్స్ కాదండి. వాటర్ బాటిల్స్ అదే విధంగా మజ్జిగ పంపిణీ చేసే విధంగా చిన్న పిల్లలకి కూడా బిస్కెట్స్ అవి పంపిణీ చేసే విధంగా కూడా ఈరోజు ఆలయ సిబ్బంది అదేవిధంగా అందరు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు 11 హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం. పార్కింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం. ఈ 11 పార్కింగ్ పాయింట్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు, అక్కడ అదే విధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్, అక్కడ ఒక ఎంక్వైరీ సెంటర్, అక్కడ ఒక పోలీస్‌ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏరియా కూడా మహా అయితే 700 కిలోమీటర్ల దూరంలోనే హైయెస్ట్ డిస్టెన్స్ ఉన్న ట్రాఫిక్ పాయింట్ ఉంది. అంటే ఒక కిలోమీటర్ వ్యవధి కూడా లేదు. వాళ్ళు పార్కింగ్‌లో దిగి ఒక 700 మీటర్లు అంటే నియర్ బై సుమారుగా 11 ట్రాఫిక్ పాయింట్స్ మనకి పార్కింగ్ ఏరియాస్. ప్రతి పార్కింగ్ ఏరియాలోని కూడా ఒక అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి కంపల్సరీగా ఒక అసిస్టెంట్ అందరూ ఉండేటట్టుగా విత్ మెడిసిన్ అదేవిధంగా స్ట్రెచర్స్. మేము ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రతీది ఎంత కూలంకషంగా ఎంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించి మేము చేస్తున్నామని చెప్పడానికి మీకు ఈ విధంగా చెప్తున్నాం. వీటితో పాటు వచ్చిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏ దేవుడి దగ్గర ప్రసాదం గురించి ఆలోచిస్తాం. ఆ ప్రసాదం కూడా ఎక్కడో ప్రసాదం కౌంటర్‌లు వేరే వేరేగా పెట్టి మళ్ళా అక్కడికి వెళ్లి అదంతా రద్దీ కాకుండా వేరే మేము కౌంటర్‌లు ఏర్పాటు చేసుకొని ప్రసాదం ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్రసాదం ఫ్రీగా ఇచ్చేటట్టుగా. ఇంతకుముందు రూ. 15 ఎంతో చార్జ్ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఏం లేకుండా ఈసారి ఫ్రీగా లడ్డూ ఇచ్చేటట్టుగా. అదే విధంగా మన కొత్త సాంప్రదాయానికి తెరలేపారు అన్ని రోజులు కూడా. కొత్త సాంప్రదాయం తెరలేపారు మా సోదరులు ఎమ్మెల్యే గారు. వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికొచ్చిన ఆడబిడ్డని మేము ఎలాగైతే సత్కరించి పంపించుకుంటామో తాంబూలం ఇచ్చి, అలాగే ఆలయానికొచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, గాజులు, థ్రెడ్ అన్నీ కలిపి ఇవ్వటానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపడటం ఒక మంచి పరిణామం కింద భావించాలి. దాన్ని అది కూడా భక్తులందరూ కూడా అది కూడా మనం హ్యాపీగా స్వీకరించి వెళ్ళొచ్చు. అంటే ఒకటే కోరుకుంటున్నాను. ఎంతో వ్యయప్రయాసలకొచ్చి ఇక్కడికొచ్చి మనకి శ్రీకాళహస్తి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన దీవెనలు వీళ్ళు తీసుకొని వీళ్ళ ఆశీర్వాదాలు మాకిచ్చి ఎళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను నేను. ఈ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి శానిటైజేషన్ విషయంలో గాని, హెల్త్ విషయంలో గాని
డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి ఒక 3 డ్రోన్స్‌ని ఆల్రెడీ టెంపుల్ వాళ్ళు ఒక 2 డ్రోన్స్, మేము ఒక డ్రోన్ కూడా పెట్టుకున్నాం. 2 డ్రోన్స్, అదే విధంగా సుమారుగా ఒక 300 వరకు సీసీ కెమెరాస్‌ని. వీటన్నిటికి కూడా ఇదే బిల్డింగ్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి 24/7 ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజు కూడా 24/7 మానిటరింగ్‌లో పెట్టుకుంటారు. మా వాళ్ళు కూడా ఒక 2 డేస్ బిఫోరే మళ్ళా ఒకసారి ట్రయల్ రన్ కూడా ఏస్తారు. ఎక్కడైనా నారో పాయింట్స్ ఏదైనా ఉన్నాయా? ఎక్కడైనా జనాలందరూ కూడా క్లమ్జీగా ఉండే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏరియాస్ కూడా చూసుకొని ముందే వాటికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు. టీమ్ కూడా ఎవరైతే పోలీస్ టీమ్ కూడా ఒక్కొక్క పార్కింగ్ ఏరియాలో కూడా కొంతమంది టీమ్‌ని అక్కడ కూడా మేము పెడతాం. అదే విధంగా క్యూ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా గాని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాని, ఈ రోజు మేము చాలా పకడ్బందీగా మేమందరం కూడా ఏర్పాట్లు చేసుకున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 27వ తారీఖున కూడా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసినట్టుగా ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేసినందుకు ఈవో గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా విఐపి పాస్‌లు ఉన్న వాళ్ళు విఐపి పాస్ కూడా ముందే చెప్తున్నామండి. విఐపి పాస్ ఎవరైతే తీసుకొని ఒక్కసారి టెంపుల్ లోపలికెళ్ళి దర్శనం చేసుకుంటారో, ఆ విఐపి పాస్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసేసుకుంటాం. ఎందుకనంటే ఇది ఏమవుతుందంటే రిపిటేషన్ అవుతుంది. ఆ విఐపి పాస్‌తో మళ్ళా వస్తున్నారంట.